14 షాకింగ్ న్యూస్ అంటున్నప్పుడు అలా పట్టించుకోకుండా వెళ్ళడం మర్యాద కాదు. గుర్తున్నానమ్మా, ఒకప్పుడు నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావు. చెప్పు చెప్పు. ఆవిడే నా దగ్గరికి వెతుక్కుంటూ వచ్చింది. ఎందుకొచ్చిందో అది చెప్పు. చెప్పు. స్లో పాయిజన్ కావాలని. అసలేం జరిగిందంటే నువ్వు మనుషులకి వాళ్లకే తెలియకుండా చంపే విషం తయారు చేయడంలో ఘటికురాలివని తెలిసి నీచేత తయారు చేయబడ్డ ఆ స్లో పాయిజన్ చూర్ణం తీసుకెళ్లడానికొచ్చాను. నీ దగ్గరకొచ్చి నేను స్లో పాయిజన్ చూర్ణం తీసుకున్నట్టు మరో మనిషికి తెలియకూడదు. తెలిసిందో ఇదే నీకు ఆఖరి బేరమవుతుంది. అయినా నేనేమన్నా 10 కోట్లు అడిగానా? అంత షాక్ అవుతున్నావు. కేవలం 10 లక్షలు అడిగాను. ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా దుప్పటి ముసుగేసుకుని మాయమవుతాను. ఆలస్యమైన కొద్దీ నీకే టెన్షన్. మరి సరే, నేనే డబ్బు తీసుకొచ్చిస్తాను. ముందా బాక్స్ ఇచ్చి వెళ్ళు. అలా అన్నావు, బావుంది. నీ మీద నమ్మకం ఉంది. విన్నావా సందీప్? నీ దేవత ఎంత పెద్ద క్రిమినలో. కట్టుకున్న భర్తని జ్యూస్లో స్లో పాయిజన్ కలిపి చంపాలని ప్రయత్నిస్తోంది. నీలాంటి వాళ్ళ వల్లే ఇలాంటి క్రిమినల్స్ పుట్టుకొస్తున్నారు. ఇంకొక్కసారి ఈ హవేలి చుట్టుపక్కల కనబడ్డావంటే చంపేస్తాను. వెళ్ళు, వెళ్ళు, కన్నొచ్చే వెళ్ళు. రాజావారికి మృణాల్ని స్లో పాయిజన్ ఇస్తున్న నిజం నాకు ముందే తెలుసు. కానీ నన్ను బ్లాక్మెయిల్ చేసి పైకి చెప్పనివ్వకుండా నా నోరు నొక్కేసింది. ఈ రాక్షసి నాతో కూడా పాపం చేయించింది. స్లో పాయిజన్ కలిపిన జ్యూస్ని నా చేతులతో రాజావారికి చెల్ల నాటకం ఆడింది. తీసుకో, తీసుకో, తీసుకోండి రాజావారు. రాజావారు, మీరు గ్లాస్ చేతిలో పట్టుకోకండి. జ్యూస్ తాగించటం అక్క డ్యూటీ. అక్క, నువ్వే నీ చేతులతోనే రాజావారికి జ్యూస్ తాగించు. సందీప్, ఇప్పటికైనా మీ అమ్మ క్యారెక్టర్ ఏంటో తెలుసుకో. అసలు మీ అమ్మ వల్లే రూపను కూడా నువ్వు దూరం చేసుకున్నావు. ఆ రోజు బాబు బొమ్మని
నిజమైన బాబులా నమ్మించి రూప కళ్ళ ముందు మేడ మీద నుండి బొమ్మను పడేసింది. నిజమైన బాబుని పడేసినట్లు రూపని నమ్మించి భయపెట్టింది. ఆ టైంలో రూప ప్లేస్లో ఎవరున్నా అదే నిజమనుకుంటారు. ఆ షాక్కి రూప మరింత కంగారు పడిపోయింది. నిజానికి అసలు బాబుని గదిలోనే దాచేసి రూపకి పిచ్చెక్కిందని అందర్ని నమ్మించడానికి మృణాల్ని ఈ నాటకమాడింది. నమ్మేశారు. హవేలి నుండి రూప వెళ్లిపోయే పరిస్థితిని క్రియేట్ చేశారు. నిజం సందీప్. కాదు, అబద్ధం, పచ్చి అబద్ధం. మా అమ్మ మీద బురద చల్లడానికి, ఆమె పరువు తీయడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. చండి నువ్వు క్రియేట్ చేసిన క్యారెక్టర్ బెదిరించి మా అమ్మకు వ్యతిరేకంగా సాక్ష్యం రెడీ చేసి నమ్మించడానికి తంటాలు పడుతున్నావు. సందీప్, ఇప్పుడే కాదు, ఎప్పటికీ మా అమ్మ దేవత. రాజావారంటే మా అమ్మకు ప్రాణం. వాళ్ళిద్దరి మధ్య చిచ్చుపెట్టి పర్మనెంట్గా దూరం చేయాలని ట్రై చేస్తున్నావు. ఆస్తి మీద కన్నేసి నాటకాలాడుతున్నావు. ఆ మాత్రం తెలుసుకోలేని అమాయకుణ్ణి కాదు. అయ్యో సందీప్, నేను చెప్పేది కదా, కట్టు కదా. అమ్మా, ఆవిడ గారు నిన్న అలా బ్లేమ్ చేస్తుంటే, నిందలేస్తుంటే మౌనంగా చూస్తూ నించుంటావేంటమ్మా? సమాధానం చెప్పవేంటి? వీడు సిన్సియర్గా మాట్లాడుతున్నాడా, వెటకారం చేస్తున్నాడో అర్థమై చావడం లేదు. అయ్యో సందీప్, నిందలు వేయటం కాదు. మీ అమ్మ మీద మరి అంత గుడ్డి నమ్మకం పనికి రాదు. కళ్ళు తెరు, నిజం తెలుసుకో. నువ్వు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే ఏదో రోజు మీ అమ్మ రాజావారిని మర్డర్ చేస్తుంది, చంపేస్తుంది. నాన్నగారు నీ ఒక్కదానికే భర్త కాదు, మా అమ్మకు కూడా భర్తే. తాలి విలువ మా అమ్మకి తెలుసు. లేనిపోని నిందలు వేయకు. సందీప్, దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ టు యూ. ఇంకెప్పుడు మా అమ్మ జోలికి రాకు. మర్యాదగా ఉండదు, జాగ్రత్త. సందీప్, 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 ప్రియాంక,
అయ్యో పాపం. హా, నా కొడుకు మదర్ సెంటిమెంట్ గురించి నీకు తెలీదు కదూ? ఏయ్! ఛ! నా కొడుకు పిచ్చెదవా అని తెలుసుగాని మరీ ఇంత పిచ్చెదవా అని అనుకోలేదు. అరే, చండి అంత ఓపెన్గా నిజాలు చెప్పినా నమ్మలేదు అంటే వాడు నిజంగా అమాయక చక్రవర్తే. బతికిపోయాను. గండం గడిచి బయటపడ్డాను. బాబు బ్రతికే ఉన్నాడు. ఖచ్చితంగా దొరుకుతాడు. ఏ ఆధారంతో వెతుకుతావు? ఎలా ఉంటాడని వెతుకుతావు? భ్రమలో ఉండకు రూపా, బయటికి రా. అంత గుడ్డిగా ఏం వెతకడం లేదు. నా బాబుని వెతకడానికి నాకొక ఆధారం ఉంది. వాడి కుడి భుజం వెనక కుంకుడి గింజంత పుట్టుమచ్చుంది. వెతికి పట్టుకుని ముందుగా నీ దగ్గరికే తీసుకొచ్చి చూపిస్తాను. జస్ట్ ఫ్యూ డేస్ వెయిట్ చేస్తూ ఉండు. వాడి కుడి భుజం వెనక కుంకుడి గింజంత పుట్టుమచ్చుంది. భగవంతుడా, పుట్టుమచ్చ లేకుండా చెయ్యి.
ఈ పుట్టుమచ్చ నిన్ను అదృష్ట జాతకుణ్ణి చేస్తుందట. మరి మమ్మల్ని ఏం చేస్తుందిరా? ఈ మచ్చే మా పాలిట దురదృష్టం అవుతుందా? లాలిజో ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చెయ్యి. లాలిజో ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చెయ్యి. తెలుసా ఈ ఊసు చెబుతా తలూచు. ఏం పాపం చేశావురా? ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? నాకు గుండె ధైర్యం ఎక్కువని, ముండాణ్ణని ఇన్నాళ్ళు భ్రమలో ఉన్నాను. కానీ అది తప్పని, నేను మామూలు మనిషినేనని తేలిపోయింది. ఉండలేన్రా, నిన్నొదిలి దూరంగా ఉండలేను. నీ కన్న తల్లి నిన్ను 9 మాసాలు మోసుండొచ్చు, కానీ నిన్ను దత్తత తీసుకున్న మరుక్షణం నుండి మనసులో మోస్తున్నాన్రా. జీవితాంతం నాకు తోడుగా వారసుడిగా ఉండిపోతావనుకున్నాను. నా జీవితంలో నువ్వో భాగంగా మారిపోయావు. నీ గురించే కలలు, నీ గురించే ఆలోచనలు ఎంతగా అల్లుకుపోయావో తెలుసా? నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదనిపిస్తుంది. అవును నాన్న, ఇంతగా ఎలా మారిపోయానో నాకే ఆశ్చర్యంగా ఉంది. నేనేనా అనిపిస్తోంది. నాలో దాగున్న తండ్రి ప్రేమ నిన్ను శాశ్వతంగా గుండెకి హత్తుకోమంటుందిరా. ఇప్పుడు రూప సడన్ గా వచ్చి నువ్వు తన బాబువి అంటే నేనెలా ఒప్పుకుంటాన్రా? నిన్నెలా వదులుకుంటాన్రా? నా వల్ల కాదు. నువ్వు నాతోనే ఉండాలి. నా బిడ్డగానే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బాబుని మన నుంచి ఎవరూ దూరం చెయ్యలేరు.
వీడు లీగల్గా మన బిడ్డ అని మీ అమ్మతో చాలా గట్టిగా ధైర్యంగా చెప్పాను. ఇప్పుడు నిజం తెలిస్తే, నువ్వు రూప బిడ్డవన్న నిజం మీ అమ్మకు తెలిస్తే, నో, తను తట్టుకోలేదు. నా వల్లే కానిది సంధ్య వల్ల ఏమవుతుంది తెలియకూడదు. నువ్వు తన బిడ్డవన్న నిజం రూపకు తెలియకూడదు.